ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు 3 ఏప్రిల్ 2025 భాష సందర్భాలు అనే గ్రంథం గురించి శ్రీ లక్ష్మీనారాయణ గారు సంభాషణ చేస్తారు. ఇవాళ 262 కదా? అదేనా రమణ మీరు చెప్పారు? 260 255 అయ్యిందమ్మా. 62కి వచ్చినట్టుంది, నా దాంట్లో ఉంది, అయిపోయింది ఇదంతా. మ్యాజిక్ అండ్ హీలింగ్ పవర్స్ అంటే అక్కడ తర్వాత ఇక్కడ టేబుల్ ఉంది అని అది చదివాను కదా. డైమండ్ లేకపోతే 55 55 59 60 వరకు వచ్చామండి. 6 రకాలైన బీయింగ్స్ ఉంటారని చూద్దాం. 50 చూడండమ్మా. 55 దగ్గర ఉన్నావా? ఇది అయిపోయింది. 7 స్పిరిట్స్ అవన్నీ అయిపోయి కదా. 7 minutes అయిపోయిందమ్మా. 65. సరే ఏదైనా చూద్దాం. 55 దగ్గర చంద్ర పుస్తకాలవ్వా. మాస్టర్ జాల్కూల్ స్టేబుల్, అందులో ఈ విషయంలో ఇక్కడ అవసరం ఏంటంటే మాస్టర్స్ యొక్క వర్క్ అంతా మనం అవగాహన చేసుకోవాలి. అండ్ సే సంథింగ్ ఆఫ్ వాట్ ఈస్ మెంట్ బై ద 7 rays. ఇది చదివేమే. దిస్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ కన్సిడరబుల్ డిఫికల్టీ. లాంగ్ ఎగో వి రిసీవ్డ్ సమ్ ఇన్ఫర్మేషన్ వెరీ ఇన్కంప్లీట్. అంటే మనం ఇవాళ ఏంటంటే జాల్కూల్ స్టేబుల్ అనే దాంట్లో చదువుతున్నాము. ఇది చాలా కష్టంగా ఉంటుంది. లాంగ్ ఎగో మనం నేర్చుకున్నది ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది, అది చాలా అసంపూర్ణంగా ఉంది, బట్ టిల్ వెరీ వాల్యుబుల్, చాలా విలువైంది. అబౌట్ దీస్ రేస్ కోసం నేను సంపూర్ణంగా చెప్పే పర్మిషన్ లేదని చెప్పారు కదా ఆయన, అందుకని అసంపూర్ణంగా మనకి తెలిసింది. నా జ్ఞాపకం ఉన్నది ఏంటి అంటే ద అకేషన్ ఆన్ విచ్ ఇట్ వాస్ గివెన్ టు అస్. అది ఏ అకేషన్ లో మాకు ఇచ్చారో. మిస్టర్ కూపర్ ఓక్లే అండ్ ఐ అండ్ ఎ హిందూ బ్రదర్ వర్ సిట్టింగ్ టాకింగ్ ఆన్ ద రూఫ్ అట్ అడయార్. అడయార్ లో కూపర్ హోక్లే గారు, ఎడ్బిటర్ గారు, ఇంకొక హిందూ బ్రదర్, వీళ్ళ ముగ్గురు కూర్చుని అడయార్ రూఫ్ కింద మాట్లాడుకుంటున్నారు చాలా ముందు రోజుల్లో. which there was only the one headquarters house and 29 acres of. ఇది అయిపోయింది. ప్లీజ్ మాస్టర్ విల్ యూ టెల్ us about the race అని అడిగారు కదా. అంటే జ్వాలకూల్ who was at that time చీఫ్ ప్యూపిల్ ఆఫ్ ద మాస్టర్ కుటుహూమి. ఆయన కుటుహూమి గారికి ముఖ్యమైన శిష్యుడు అనమాట. హీ గేవ్ అస్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ టీచింగ్ ఇన్ దీస్ డేస్. ఆయన మాకు ఎంతో బోధ ఇచ్చారు. అండ్ వాజ్ ఆల్వేస్ వెరీ కైండ్ అండ్ పేషెంట్. అండ్ వైల్ హీ సాట్, ఆయన చాలా సహనంతో ఉండేవారు అనమాట, దయతోటిను. ఆయన కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడేవారు అనమాట. ఈ జ్వాలకూల్ గారు కూడా ఒక పరమ గురువే. దిస్ క్వశ్చన్ రేస్ విషయంలో అప్పుడు ఇది అయిపోయిందండి. 256 లో టేబుల్ కూడా బర్త్ ఆఫ్ పారస్, హెల్త్, యోగా, ఈజిప్షియన్, ఇది అయిపోయింది. నేను 258 పేజీ అమ్మా. 258 పేజీ అంటే జ్యోతిష్యం గ్రహాల గురించి 7 rays గురించి చెప్పారమ్మా. అదే లాస్ట్ 7 స్పిరిట్స్ అని చెప్పారనమాట. ఇక్కడ క్రిస్టియన్ టెమ్స్ లో ఈ 7 గ్రేట్ బీయింగ్స్ అన్నవి మనకి దొరుకుతాయి. సెయింట్ జాన్ ఎవాంగలిస్ట్, ఇది కూడా అయిపోయింది. నేను చెప్పినట్టుగా 261 కరెక్ట్. 7 రకాలైన జీవులు ఏదో అక్కడ ఆపినట్టున్నారు. అంటే బహుశా రమణ అంత ముందు రోజు చెప్పుకుంటారు. We all stand always in the presence of the solar logos for
ఇన్ హిస్ సిస్టమ్ దెర్ ఈస్ నో ప్లేస్ వేర్ హీ ఈస్ నాట్ అండ్ ఆల్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ హిమ్. మనం అందరం సోలో లోగోస్ లో ఉన్నాము. అంటే ఏది ఆ సిస్టమ్ లో ఆ ఆయన లేనిదంటూ ఎక్కడా లేదు. అదే ఇందాకలా అంతకుముందు సూర్యుడి కోసం చెప్పి సోలార్ లోగోస్ కోసం 7 స్పిరిట్స్ అన్నవి ఆయనలో భాగం. అవేమోని రూపం దాల్చి ఆల్మోస్ట్ తన క్వాలిటీస్ తోనే ఉంటాయి. అవి సెంటర్స్ ఇన్ హిమ్ త్రూ విచ్ హిస్ పవర్ ఫ్లోస్ అవుట్. ఆ సెంటర్స్ ద్వారా ఆయన శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. దీనికో హింట్ మనం చూడొచ్చు. ఒక నగ, ద ఫస్ట్ ఆఫ్ దెమ్ ఈజ్ ఆల్వేస్ మైఖేల్. మొదటి ఆయన, ఇది ఈ పేర్లు కూడా అయిపోయి మైఖేల్, ఈఎల్ అని వస్తుందని అన్నారు కదా, ఇవన్నీ అయిపోయి కదా. చివర్లో ఈఎల్ అని వాళ్ళ పేర్లు వస్తాయని క్రిస్టియన్స్ దాంట్లో, అలాగే ఇంకొక దాంట్లో చామ్యూల్ అండ్ జోఫెల్. అయిపోయిందమ్మా, అయిపోయింది. అందుకనే ఇదంతా ఈ పేజ్ అంతా అయిపోయింది. 61 రైట్. అక్కడ ఆగిందో అదే 7 టైప్స్ ఆఫ్ బీయింగ్స్, 7 రకాలైన జీవులు. వెన్ దెన్ దట్ ప్రైమార్డియల్ మ్యాటర్ ఆర్ స్పిరిట్, అంటే మన యొక్క ప్రాథమికమైన మ్యాటర్, అది భవిష్యత్తులో వాస్ టు బికమ్ అవర్ సెల్స్ ఫస్ట్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ఇండిఫరెన్షియేటెడ్ ఇన్ఫినిటీ. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఏమాత్రం కూడా విడదీయరానటువంటి అనంతత్వం నుంచి ఆ ప్రైమార్డియల్ ప్రాథమికమైన మ్యాటర్ వస్తుంది. ఇట్ వాస్ టు బికమ్ అవర్ సెల్స్, అంటే విచ్ ఇన్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో అది మనమే అవుతాం. అంటే ఆ ప్రాథమికమైన మ్యాటరు మనమే అవుతాం అంటున్నారు. 7 ఛానల్స్, 7 ఛానల్స్ ద్వారా అది వెళ్తూ ఉంటుంది. ఎలా అయితే వాటర్ అన్నది ఒక 7 రంగులు, అది కూడా అయిపోయింది కదా. అలా అంటే ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారండి. డైమండ్ అన్నది అంటే సబ్స్టిట్యూట్స్, జ్యువెల్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద రే, అంటే డైమండ్ హెడ్ అయితే రాక్ క్రిస్టల్. అలాగే సఫైర్ అనేది ఇది కూడా అయిపోయింది కదా, ఈ రాళ్లలోంచి సంబంధించినవి. రూబీ ఇక్కడితో అవునమ్మా, రాళ్ళలో ఎనర్జీ ఉంటది. అది ఆ ఉన్న రాల్స్ ఇక్కడ మ్యాజిక్ అండ్ హీలింగ్ పవర్స్, అంటే నాది ఇందాక లాగింది ఇక్కడే 62. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది హీలింగ్ అంటే ఎదుటి వాళ్ళకి బాగు చేసేటటువంటి శక్తి, మ్యాజిక్. మనం ఈ డిఫరెన్సెస్ ఆఫ్ టైప్, ఇఫ్ ఐ గివ్ 1 or 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద మెథడ్స్, 1-2 ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తే ఇది మీకు సహాయం చేస్తుంది ఈ వేరు అంటే తేడాలను అవగాహన చేసుకోవడానికి. బై పర్సన్స్ ఆన్ ద డిఫరెంట్ రేస్ లో ఉన్నటువంటి జడ్జింగ్ ఫ్రమ్ ద టేబుల్ ఐ హ్యావ్ ప్రింటెడ్ అబౌవ్, అంటే రకరకాల రేస్కి చెందిన వాళ్ళు వెన్ దే వాంట్ టు యూజ్ మ్యాజిక్ టు ప్రొడ్యూస్ ఎ గివెన్ రిజల్ట్, వాళ్ళు మ్యాజిక్ ని ఒక ఫలితం పొందడానికి వాడినప్పుడు అది మనం రకరకాల రేస్ వాళ్ళ కోసం చూస్తున్నాం. ద ఫస్ట్ రే మ్యాన్, ఆయన ఎలా సంపాదిస్తాడు? బై షియర్ ఫోర్స్ ఆఫ్ రెస్ట్లెస్ విల్, అంటే రెస్ట్లెస్ గా ఉన్న విల్ పవర్ తో ఆయన సంపాదిస్తాడు ఫస్ట్ రే వ్యక్తి. వితౌట్ condescending to employ anything in the nature of means at all. He of the second, అంటే అతను ఇంకే పద్ధతులు వాడకుండా తన విల్ తోటే ఆయన ఏదైనా సంపాదిస్తాడు. సెకండ్ రే వ్యక్తి ఆయన ఇచ్ఛాశక్తితోటే పనిచేస్తాడు. రకరకాలైనటువంటి పద్ధతులు ఆయన అవగాహన చేసుకుంటాడు. The conscious direction of his will into the channel of the most suitable one. తన ఇచ్ఛాపూర్వకంగా తన ఇచ్ఛాశక్తిని తనకి ఏది సూటబుల్ అటువైపు ప్రవహింపచేస్తాడు. రెండో రే. మూడో రే వ్యక్తి సహజంగా టు యూజ్ ఆయన ఏం చేస్తాడంటే మెంటల్ ప్లేన్ లో శక్తులు వాడతారు. చాలా జాగ్రత్తగా నోటీస్ చేస్తూ ఎగ్జాక్ట్ టైం when the influences were most favorable to his success, అంటే ఈ ప్రభావాలన్నీ తను జయం పొందడానికి కావలసిన విధంగా ఆ థర్డ్ రే వ్యక్తి ఏం చేస్తారు? మానసిక శక్తులు వాడతాడు. ఫోర్త్ రే వ్యక్తి అదే లక్ష్యం కోసం ఆయన భౌతికమైన పైనగా ఉన్న ఫిజికల్ శక్తుల్ని వాడతాడు ఈథర్కి సంబంధించి.
ఫిఫ్త్ రే బ్రదర్ ఏం చేస్తారంటే కరెంట్స్ ఆఫ్ వాట్ యూజ్ టు బి కాల్డ్ ద ఆస్ట్రల్ లైట్, ఆయన ఆస్ట్రల్ లైట్ అనే కరెంట్ వాడతాడు. ద డివోటీ ఆఫ్ ది సిక్స్త్ రే భక్తుడు ఆయన స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ అర్నెస్ట్ ఫెయిత్, అనంత విశ్వాసం వల్ల, ఆయనకు పర్టికులర్ దాంట్లో ఉన్న ఆ దేవత వల్ల విశ్వాసంలోంచి, అండ్ ఇన్ ద ఎఫికసీ ఆఫ్ ప్రేయర్ టు హిమ్, ఆయన్ని ప్రార్థన చేసి ఆయన పొందుతాడు. సెవెంత్ రే వ్యక్తి ఆయన ఇలాబొరేట్ సెరిమోనియల్ మ్యాజిక్, అంటే ఉత్సవాలతో ఉన్న మ్యాజిక్ ను వాడతాడు. అండ్ ప్రాబబ్లీ ఇన్వోక్ ద అసిస్టెన్స్ ఆఫ్ నాన్ హ్యూమన్ స్పిరిట్స్ ఆఫ్ ఇఫ్ పాసిబుల్, అంటే ఆయనకు వీలుంటే హ్యూమన్ కాకుండా నాన్ హ్యూమన్ స్పిరిట్స్ ని ఆయన ఇన్వోక్ అంటే ఏంటి, ఆయన వాళ్ళని జాగరూకం చేస్తారు, అంటే ప్రార్థనతోటి వాళ్ళని సచేతనంగా చేస్తారు. అగైన్ ఇన్ అటెంప్టింగ్ ద క్యూర్ ఆఫ్ డిసీజ్, ఒక డిసీజ్ అంటే ఒక జబ్బుకు క్యూర్ ప్రయత్నించడంలో ఫస్ట్ రే సింపుల్ గా హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద గ్రేట్ ఫౌంటైన్ ఆఫ్ యూనివర్సల్ లైఫ్. ఫస్ట్ రే వ్యక్తులు ఏం చేస్తారంటే ఈ విశ్వజనీనమైన జీవనంలోంచే శక్తిని తీసుకుంటారు. సెకండ్ వాళ్ళు ఎవరు పిలుస్తారు, వాళ్ళు అంటే అవగాహన చేసుకుంటారు. సెకండ్ రే వాళ్ళు మాలడీ అండ్ నో ప్రిసైజ్లీ హౌ టు ఎక్సర్సైజ్ ఇస్ విల్ పవర్, ఆ జబ్బేమిటో తెలుసుకుని వాళ్ళ విల్ పవర్ ని అక్కడ వాళ్ళు వాడతారు. థర్డ్ రే వాళ్ళు గొప్ప ప్లానెటరీ స్పిరిట్స్ ని వాళ్ళు జాగరూకం చేస్తారు. వాళ్ళు అస్ట్రాలాజికల్ ఇన్ఫ్లుయెన్సెస్ వర్ బెనిఫిషియెంట్, ఎప్పుడైతే జ్యోతిష్యపరంగా ప్రభావాలన్నీ వీళ్ళకి లాభదాయకంగా ఉంటాయో ఆయన యొక్క రెమెడీస్ అప్పుడే ఆయన వాడతారు. ఆ ఫోర్త్ వాళ్ళు భౌతికమైనటువంటి పద్ధతులు మసాజ్ చేయడం అవి వాడతారు. ఫిఫ్త్ వాళ్ళు మందులు వాడతారు. సిక్స్త్ రూట్ వాళ్ళు హీలింగ్ చేస్తారు. సెవెంత్ మంత్రాస్ తోటి మ్యాజికల్ ఇన్వొకేషన్, అంటే మంత్రాలతోటి మ్యాజిక్స్ తోటి వాళ్ళు బాగు చేస్తారు. In all the above cases, the operator is of course free to use any of the different powers. అంటే పై చెప్పిన మెన్షన్ ఇవి చెప్పిన వాటిలో వీళ్ళు ఏదైనా వాడుకోవచ్చు అనమాట. బట్ వుడ్ probably find the most effective instrument in his hands to be that which is typical of his own ray. తన రేకి సంబంధించిందే వాళ్ళు వాడుకుంటారు. ఫస్ట్ రే వాళ్ళు ఏం వాడితే ఆ రేలో ఉన్న అందరూ కూడా అదే వాడతారు. అంటే దేనికి, హీలింగ్ కి. చౌహాన్స్ ఆఫ్ ద రేస్, ఆ రేస్ లో ఉన్న చౌహాన్స్ అంటే గురువుల్ని కూడా చౌహాన్స్ అంటారు అన్నారు కదా, రే హెడ్. ఇన్ ద మెంబర్స్ ఆఫ్ ద అడెప్ట్ బ్రదర్హుడ్, అంటే ఈ పరమ గురువుల యొక్క సోదర బృందంలో ఉన్న మెంబర్స్ ఒకసారి అంటే ఈ శ్వేత సోదర బృందంలో ఉన్నటువంటి మహాత్ములు డిస్టింక్షన్స్ ఆఫ్ రేస్ ఆర్ మచ్ మోర్ క్లియర్లీ మార్క్డ్ దాన్ ఇన్ అదర్స్. మిగతా వాళ్ళకంటే వాళ్ళు ఏ రేకి చెందారో అన్న లక్షణాలని మనం సులువుగా తెలుసుకోవచ్చు. అండ్ ఆర్ విజిబుల్ ఇన్ ద ఆరా, వాళ్ళ ఆరాలో కూడా తెలుస్తుంది. ద రే టు విచ్ అన్ అడాప్ట్ బిలాంగ్స్ టు decidedly affects not only his appearance but also the work that he has to do. ఆయన చేసే పని బట్టి, ఆయన యొక్క అంటే అపియరెన్స్ అంటే ఎలా కనబడుతున్నాడో దాన్ని బట్టి కూడా ఏ రేకి చెందుతారో మహాత్ముల్ని వేగంగా మనం డిస్టింగ్ చేయగలం. అదే మామూలు వాళ్ళలో ఏంటి, మనస్సు యొక్క ప్రేరణలు వాటికి లొంగుతారు గనక వాళ్ళలోని వాళ్ళు ఏ రేకి చెందుతారో చెప్పలేమని ఇంతకు ముందు వచ్చింది. బహుశా వాళ్ళలో ప్రత్యేకమైన క్యారెక్టర్స్ ఆ రేస్కి సంబంధించినవి, వాళ్ళు చేసే పని ఆఫ్ ద 5 చౌహాన్స్ ఆఫ్ రేస్, ఈ 5 చౌహాన్స్ ను వాళ్ళు 5గురు చౌహాన్స్ వాళ్ళు చేసే పనిని బట్టి మనం పోల్చుకోగలం. 3 to 7
అండ్ ఆఫ్ ద 2 చౌహాన్స్ అంటే 5 చౌహాన్స్ ఆఫ్ రేస్ 3 to 7 3 నుంచి 7 వరకు అండ్ ఆఫ్ ద 2 చౌహాన్స్ హూ స్టాండ్ ఎట్ దర్ లెవెల్ ఆన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ రేస్ అంటే 3 నుంచి 7 వరకు 1 నుంచి 2 వరకు ఉన్న వాళ్ళు అండ్ క్యారీ ఆన్ వర్క్ ఆఫ్ ద సేమ్ గ్రేడ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద గ్రేటర్ వన్స్ హూ ఆర్ దేర్ డైరెక్టింగ్ హెడ్స్ అంటే వాళ్ళ యొక్క గురువులు చెప్పినట్టుగా పని చేయడానికి 1 2 వాళ్ళు ఒకలాగా 3 నుంచి 7 వాళ్ళు వాళ్ళని కూడా ఆ హెడ్స్ ని చౌహాన్స్ అంటారు. వాళ్ళకి గురువు గైడెన్స్ పెట్టి చేస్తారు. ఇట్ మస్ట్ బి అండర్స్టూడ్ దట్ వీ కెన్ హియర్ మెన్షన్ మనం ఇక్కడ అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లక్షణాలు nearest outline that are grouped under each of the ray and but a fragment of the work that the adepts on those rays are doing and care must be taken also to realize that full possession of the qualities of the ray in no case implies lack of those of the other rays అంటే వాళ్ళ రేకి సంబంధించిన లక్షణాలతో క్యారెక్టరిస్టిక్ లక్షణాలతో పనిచేస్తారు. అదర్ రేస్ లక్షణాలు కూడా కొన్ని ఉంటాయి వాళ్ళకి. అందుకని అవి లేకుండా ఉండరు. ఇఫ్ వి స్పీక్ ఆఫ్ వన్ ఆఫ్ ద అడెప్ట్స్ యాజ్ ప్రీ ఎమినెంట్ ఇన్ స్ట్రెంగ్త్ ఒక అడెప్ట్ కోసం మనం మాట్లాడేమనుకోండి అంటే పరమ గురువులు ఎంతో బాగా స్ట్రెంగ్త్ బలం ఉన్నవాళ్ళు. ఉదాహరణగా ఇది నిజం ఏమిటంటే హ్యూమన్ పర్ఫెక్షన్ కంటే తక్కువ ఏమీ సంపాదించలేదు. ఇన్ డివోషన్ అండ్ లవ్ అండ్ ఎవ్రీ అదర్ క్వాలిటీ యాజ్ వెల్ ఆయన భక్తి ప్రేమ వీటన్నిటిలో ఆయన చాలా ఎక్కువగా పర్ఫెక్షన్ సంపాదించాడు అనమాట. ఇట్ ఈస్ ఆల్సో ఇన్ టు దాట్ హీ హాస్ అచీవ్డ్ నథింగ్ లెస్ దాన్ హ్యూమన్ పర్ఫెక్షన్. మానవాళి పర్ఫెక్షన్ కంటే తక్కువ ఏమీ సంపాదించలేదు. ఆయన యొక్క భక్తిలో గాని ప్రేమలో గాని ఏ లక్షణంలో గాని ఆయన సంపూర్ణమైనటువంటి స్థితికి వచ్చాడు. ఆఫ్ ద మాస్టర్ మౌర్య కోసం చెప్తే ఆయన ఫస్ట్ రే రిప్రజెంటేటివ్. చౌహాన్ ఇనిషియేషన్ లో ఆయన ఫస్ట్ రే రిప్రజెంటేటివ్. నేను ఆల్రెడీ రాసాను ఏంటంటే కొంతవరకు ఆ విషయం రాశారు అని అన్నారు. ఆయన అంటే మాస్టర్ మౌర్య ఏమాత్రం కదలిక లేకుండా పవిత్రమైన బలంతో తన రేకి సంబంధించిన బలంతో ఉంటారు. ఆయన మనుషుల్ని గైడ్ చేయడంలోని దేశాలను నిర్మించడంలోని సంపూర్ణంగా పనిచేస్తారు. అది నేను నెక్స్ట్ చాప్టర్ లో చెప్తానంటున్నారు. ఆ రేలో కూడా మాస్టర్ ఉన్నారు. ఆయన్ని మనం జూపిటర్ అంటున్నాం. ఆయన గార్డియన్ అనమాట. గార్డియన్ ఆఫ్ ఇండియా ఫర్ ద హైరార్కీ అంటే ఈ హైరార్కీ అంతటికి గార్డియన్ గా ఉంటారు. గార్డియన్ ఆఫ్ దట్ నేషన్ విచ్ త్రూ అవుట్ ద లాంగ్ లైఫ్ టైమ్ ఆఫ్ ద 5th రేస్ ఈ 5వ రూట్ రేస్ ఉన్నంత కాలం ఈ దేశానికి గార్డియన్ గా చెరిషెస్ ద సీడ్స్ ఆఫ్ ఆల్ ఇట్స్ పాసిబిలిటీస్ తనకి ఎంత అవకాశం ఉంటే అలాంటి విత్తనాలు నాటుతూ ఉంటారు. and sends them out in due course to reach sub-race. అలా అంటే విత్తనాలు అంటే ఏంటి? మామూలు విత్తనాలని కాదు, అలాగే చిన్న చిన్న అంటే వాళ్ళని ముఖ్యమైన వాళ్ళని తయారు చేసి వాళ్ళని ఈ సబ్ రేస్ కోసం అన్ని వైపులకి పంపిస్తారు. దట్ దేర్ దే మే గ్రో అండ్ రైపెన్ అండ్ ఫ్రక్టిఫై. అక్కడ వాళ్ళు పెరిగి వాళ్ళు పరిపక్వం చెందుతారు. హీ ఆల్సో పెనిట్రేట్స్ డీప్లీ. ఆయన ఇంకా కూడా abstract sciences of which chemistry and astronomy are the outer shells. ఇలాంటి వాటిల్లో కూడా ఆయనకి అందులో కూడా ప్రవేశిస్తారు. రసాయన శాస్త్రము, ఖగోళ శాస్త్రము అలాంటి outer shells లోకి వెళ్తారు. And his work in this respect is an example of the variety of activity that may exist within the limits of the ray. ఆయన చేసే పని వాళ్ళ రేకి సంబంధించిన లక్షణాలతోటే ఆ వర్క్ అంతా చేస్తూ ఉంటారు. మాస్టర్ కుటుహూమి గారు ఆయన పైథాగరస్ గ్రేట్ టీచర్. పైథాగరసే కుటుహూమిగా జన్మించారు.
ఆయన ఒక చౌహాన్, ఆ రేకి గురువు. ఆయన ఏం చేస్తున్నారు, సెకండ్ రేని రిప్రజెంట్ చేస్తారు అదే లెవెల్లో. ఆ సెకండ్ రే అన్నది రే ఆఫ్ విజ్డమ్, జ్ఞానానికి సంబంధించింది. అది గొప్ప గొప్ప గురువుల్ని ప్రపంచానికి అందించింది. దాని దగ్గర ఉన్న పని అంతా కూడా ఎలా వివరించవచ్చు అంటే బోధిసత్వుడి పని అన్నమాట. బుద్ధ ఇన్ మై నెక్స్ట్ చాప్టర్, ఇది కూడా నేను నెక్స్ట్ చాప్టర్ లో చెప్తాను అని అంటున్నారు. నేను ఆల్రెడీ అద్భుతమైనటువంటి ప్రేమ కోసం మాట్లాడాను, జ్ఞానం కోసం. అవి మాస్టర్ నుంచి రేడియేట్ అవుతూ ఉంటాయి. అక్కడ నాకు వాళ్ళ నుంచి రేడియేట్ అయిన దాంట్లో నేను వ్యక్తం చెయ్యలేనంత ఆనందం కలిగాయి. గౌరవం, వాళ్ళకి సేవ చెయ్యాలని, ఫాలో అవ్వాలని, ఆ టీచింగ్ కోసం ట్రైనింగ్, శిష్యుల యొక్క ట్రైనింగ్ కోసం నేను చెప్పినదంతా ఈ మెథడే. ఇతర టీచర్స్ అందరూ కూడా ఇతర రేసులో వాళ్ళ శిష్యుల్ని అదే పాయింట్కి తెస్తున్నారు, వాళ్ళని అభివృద్ధి చెందిస్తూ ఉంటారు. అదే రకమైన ఉన్నతమైన లక్షణాలతో మోస్ట్ ఎవరు కూడా దాన్ని వెనక్కి రిప్రోచ్ అవ్వలేము. అంటే ఇర్రిప్రోచబుల్ మీన్స్ మన ఎవరు కూడా దాన్ని ఇర్రిప్రోచబుల్, ఒకసారి చూడాలండి కరెక్ట్. ఇర్రిప్రోచబుల్. బియాండ్ క్రిటిసిజం, ఫ్యాకల్టీస్, ఫాల్ట్లెస్, తప్పు లేనట్టుగా, అంటే నిందరహితమైన అని వచ్చిందమ్మా. అతీతంగా. నిందరహితమైన అని వచ్చిందమ్మా. ఏంటండి? నిందరహితమైన, అదే ఏ తప్పు లేనటువంటి అని, ఫాల్ట్లెస్ అని కూడా. అలాంటి పద్ధతుల్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటారనమాట. ఏ రకంగా ఏమాత్రం కూడా ఇక్కడ ఎవరు కూడా నిందించలేని, అంటే ఏ రకమైన రాంగ్ లేకుండా పద్ధతుల్లో పనిచేస్తారు. అయితే డిస్టింక్ట్ గా ప్రత్యేకమైన డిఫరెన్సెస్ వాళ్ళ పద్ధతుల్లో ఉంటాయి. అందులో సేమ్ మాస్టర్ డిఫరెంట్ పీపుల్స్ తో ఏ విధంగా డీల్ చేస్తున్నారన్న దాంట్లో వేరువేరుగా ఆ రేకి సంబంధించిన లక్షణాలు ఉంటాయి అని చెప్పారు. ఇక్కడ ఆ థర్డ్ రే హెడ్ గ్రేట్ మాస్టర్ కాల్డ్ ద వెనీషియన్ చౌహాన్ అంటారు. ఇన్ ద మెన్ ఆఫ్ దట్ రే, ఆ రేకి చెందిన మనుషులు వాళ్ళు ఎప్పుడు కూడా సర్వీస్ ఆఫ్ మ్యాన్, దేర్ అపియర్స్ వెరీ స్ట్రాంగ్లీ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అడాప్టబిలిటీ దట్ బిలాంగ్స్ టు ద రే. అంటే ఆ రేకి సంబంధించిన ప్రభావాలు, ఆ లక్షణాలు అలా వాటితో ఉంటారు. టెన్స్ టు మేక్ దెమ్ ఫిట్ దెమ్సెల్వ్స్ టు పీపుల్ సో యాజ్ టు హెల్ప్ దెమ్ ద బెటర్ అండ్ దస్ బికమ్, యాజ్ సెయింట్ పాల్ సెడ్, ఆల్ థింగ్స్ టు ఆల్ మెన్. అంటే ఆ రేకి సంబంధించిన లక్షణాలు, ఇన్ఫ్లుయెన్సెస్ తోటి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అన్ని అందరికీ కూడా సప్లై చేస్తారు. ఈ రేలో ముందుకెళ్ళిన వాళ్ళకి ఎంతో గొప్ప టాక్ట్ ఉంటుంది. అలాగే రేర్ ఫ్యాకల్టీ అంటే ప్రత్యేకమైన విధానంతో పనులు చేస్తారు. రైట్ థింగ్ రైట్ టైంలో చేస్తారు. ఎస్ట్రాలజీ అన్నది అంటే జ్యోతిష్య శాస్త్రం ఈ రేకి సంబంధించి కనెక్ట్ అయి ఉంటుంది. అవుట్సైడర్ మే అండర్స్టాండ్ ద సైన్స్ ఆఫ్ ఇట్ ఈస్ టు నో ఎగ్జాక్ట్లీ వెన్ ఈస్ ద బెస్ట్ టైం టు డూ ఎనీథింగ్, టు సెట్ ఎనీ గివెన్ ఫోర్సెస్ ఇన్ మోషన్. అంటే ఎప్పుడు ఏ పని, ఏది రైట్ టైము అవి వాళ్ళు చూడగలుగుతూ ఉంటారు. వెన్ ద ప్రెసెంట్ టైమ్ ఈజ్ నాట్ ఏ ఫిట్టింగ్ వన్ టు డూ ఏ సర్టన్ థింగ్,
అంటే ఈ టైంలో ఈ పని చెయ్యకూడదు అంటే వాళ్ళకి ఎస్ట్రాలజీ తెలుసు కదా. అండ్ ఇన్ దట్ వే సేవ్ అవర్ సెల్స్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ ట్రబుల్ అండ్ మేక్ అవర్ సెల్స్ మోర్ యూస్ఫుల్. అంటే ఆ పని అప్పుడు సఫలీకృతం అవ్వదు కనుక కరెక్ట్ టైం చూసి వాళ్ళు పనులు చేసి యూస్ఫుల్ గా టైం వేస్ట్ చేయకుండా వీళ్ళని అందరినీ సేవ్ చేస్తూ ఉంటారు ట్రబుల్స్ నుంచి. అది ఫోర్త్ రే వాళ్ళేమో మాస్టర్ సెరాపిస్ అన్న ఆయన కేర్ లో ఉంటారు. థియోసాఫికల్ సొసైటీ ఎర్లీ డేస్ లో ఏ గుడ్ డీల్ అబౌట్ హిమ్ ఆయన కోసం ఎక్కువగా విన్నాం. బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ ఎట్ వన్ పీరియడ్ టు చేంజ్ ఆఫ్ ద ట్రైనింగ్ ఆఫ్ కొలనల్ ఆల్కాట్ చార్జ్. ఆ సెరాపిస్ మహర్షి ఛార్జ్ తీసుకున్నారు కొలనల్ ఆల్కాట్ గారికి ట్రైనింగ్ ఇవ్వడంలో. వెన్ హిజ్ ఓన్ మాస్టర్ ద మాస్టర్ మౌర్య అంటే అసలు ఆయన మాస్టర్ మౌర్య ఆయన ఏదో ఒక పనిలో ఉండబట్టి కొంతకాలం ఈ మాస్టర్ సిరాపిస్ ఆల్కాట్ గారికి ట్రైనింగ్ ఇచ్చారు. అలాంటి ఒక్కొక్కప్పుడు చేంజ్ చేయడం శిష్యుల్ని అనేది ఇంటర్చేంజ్ ఆఫ్ ప్యూపిల్స్ మాస్టర్స్ లో ఫర్ స్పెషల్ అండ్ టెంపరీ పర్పసెస్ ఈజ్ నాట్ ఇన్ఫ్రీక్వెంట్. అంటే తరచుగా ఫ్రీక్వెంట్ గానే జరుగుతూ ఉంటుంది. తాను ఏదో పని మీద వెళ్తే ఇంకొకరికి చెప్తారనమాట. ఈ లైన్ లో ఉన్న చౌహాన్ అంటే ఆ రే హెడ్ అండ్ ఈజ్ హార్మోనీ అండ్ బ్యూటీ. అక్కడ వాళ్ళ క్యారెక్టరిస్టిక్ ఏంటి? సమశ్రుతి, సౌందర్యం. అండ్ పీపుల్ హూ బిలాంగ్ టు హిస్ టైప్ ఆర్ ఆల్వేస్ అన్హ్యాపీ అంటిల్ దే కెన్ ఇంట్రడ్యూస్ హార్మోనీ ఇన్ టు దైర్ ఎన్విరాన్మెంట్. అంటే వాళ్లలో ఆ సమశ్రుతి వస్తే గానీ అవి అందులో ఉన్నటువంటి ఆ రేకి చెందిన వాళ్ళు తృప్తిగా ఉండరు. ఫర్ ఇట్ ఈస్ అలాంగ్ దట్ లైన్ దట్ దే డూ మోస్ట్ ఆఫ్ దేర్ వర్క్. ఆ సమశ్రుతిని ఆ సౌందర్యాన్ని పొందడానికే ఆ రే వాళ్ళు నిరంతరాయంగా పనిచేస్తారు, లేకపోతే వాళ్ళు తృప్తిగా ఉండరు. ఆర్ట్ కౌంట్స్ ఫర్ మచ్ ఆన్ దిస్ రే. ఈ రే వాళ్ళకి కళలు ఎక్కువగా ఉంటాయి. అండ్ మెనీ ఆర్టిస్ట్ బిలాంగ్ టు ఇట్. ఎందరో కళాకారులు ఈ రేకే చెందుతారు. తర్వాతది ఫిఫ్త్ రే హెడ్ మాస్టర్ హిలేరియన్. ఆయన కూడా చాలా వైభవోపేతమైన సైంటిఫిక్ యాక్యురసీతో ఉంటారు. ఆయన్ని అయాంబ్లికస్ ఆఫ్ ది నియోప్లాటోనిక్ స్కూల్ అంటే ఆయన అక్కడ నియోప్లాటోనిక్ స్కూల్లో క్యాపిటల్ తో ఉంది. అయాంబికస్ అంటే వన్స్ అయాంబికస్ ఆఫ్ ద నియోప్లాటోనిక్ స్కూల్లో ఉండేవారు. హీ గేవ్ టు అస్ త్రూ ఎంసి అంటే మెబెల్ కాలన్స్ అన్న ఆయన ద్వారా మాకు ఇచ్చారు. ఆ మెబెల్ కాలన్స్ లైట్ ఆన్ ద పాత్ అండ్ ద ఇడిల్ ఆఫ్ ద వైట్ లోటస్ ఈ రెండు రాశారు. He being, as Dr. Besant puts it, a skilled craftsman in poetic English. ఇంగ్లీష్ ప్రోజ్ లో ఆయన ఎంతో నైపుణ్యంతో రాశారని మేడం డాక్టర్ బిసెంట్ అన్నారు. ఇన్ మెలోడియస్ అటరెన్స్ ఎంతో అంటే అద్భుతమైనటువంటి మాధుర్యంతో రాశారని. ఆయన యొక్క ప్రభావం మనలో గ్రేట్ సైంటిస్టుల మీద, ప్రపంచానికి చెందిన సైంటిస్టుల మీద ఉంటుంది. పీపుల్ వెల్ అడ్వాన్స్డ్ అలాంగ్ హిజ్ రే. ఆ రేలో బాగా ముందుకు వెళ్ళిన వాళ్ళు చాలా యాక్యురేట్ అబ్జర్వేషన్స్, కరెక్ట్ అబ్జర్వేషన్స్ చేస్తారు. వాళ్ళు సంపూర్ణంగా సైంటిఫిక్ విషయాలతోటి ఇన్వెస్టిగేషన్స్ సంబంధించి వాళ్ళు కరెక్ట్ అబ్జర్వేషన్లు చేస్తారు. మాస్టర్స్ సైన్స్ అన్నది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది ఫార్ బియాండ్ వాట్ ఈస్ కామన్లీ కాల్డ్ బై దట్ నేమ్. అంటే మామూలుగా మనం సైన్స్ అని చెప్పిన కంటే అది ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ హీ నోస్ అండ్ వర్క్స్ విత్ మెనీ ఆఫ్ ద ఫోర్సెస్. ప్రకృతిలో ఉన్న శక్తులు ఆయనకు తెలుసు, వాటితో ఆయన పనిచేస్తూ ఉంటాడు. ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద లైఫ్ ఆఫ్ మెన్. మానవాళి యొక్క జీవితంలో ప్రవేశపెడుతూ ఉంటారు. ఈ ప్రకృతి మానవాళి యొక్క మూడ్స్ అన్నిటికీ బాధ్యుడు అండ్ ఇంటెన్సిఫైస్ దెమ్ ఇన్ వేరియస్ వేస్. అది ఎన్నో రకాలుగా తీవ్రత చేస్తూ ఉంటుంది. ఒక మనిషి హ్యాపీగా జాయస్ గా ఉన్నాడు అంటే మిగతా అక్కడ జీవులన్నీ కూడా ఆయన యొక్క ప్రెజెన్స్ ని అనుభవిస్తూ ఉంటాయి. ద నేచర్ స్పిరిట్స్ గో ఫోర్త్ టు మీట్ హిమ్. నేచర్ స్పిరిట్స్ అలాంటి ఆనందంగా ఉన్న వ్యక్తిని కలవడానికి వెళ్తాయి. అండ్ హిజ్ ఓన్ హ్యాపీనెస్ ఈజ్ దస్ ఇంక్రీజ్డ్. ఆ విధంగా ఆ హ్యాపీనెస్ షేర్ అవ్వడం వల్ల ఆ హ్యాపీనెస్ పెరుగుతుందిట. ఇలాంటి రియాక్షన్ అనేది ప్రతి దగ్గర జరుగుతుంది.
నార్త్ యూరోప్ లో నేచర్ స్పిరిట్స్ అన్నవి అవి మోర్న్ఫుల్ ఇంట్రస్పెక్షన్ అంటే దుఃఖదాయకంగా ఉంటాయి. అండ్ సచ్ as దీస్ ఫైండ్ ఏ రెడీ హోమ్ ఇన్ స్కాట్లాండ్, ఐర్లాండ్, వేల్స్, బ్రిటనీ అండ్ సిమిలర్ ప్లేసెస్. ఇలాంటి వాటిలో దుఃఖదాయకమైనటువంటి ఇంట్రాస్పెక్షన్ వాళ్ళు చూసుకునేటట్టుగా ఉంటారు. దే అలాగే ఈ ప్లేసెస్ లో స్కాట్లాండ్, ఐర్లాండ్, వేల్స్, బ్రిటనీ మొదలైన చోట్ల దే రెస్పాండ్ లెస్ రెడీలీ టు జాయ్. వాళ్ళ ఆనందానికి తక్కువగా రెస్పాండ్ అవుతారు. ఈ ప్రజలు వాళ్ళు చాలా కోల్డ్ గా, వాళ్ళని ప్రేరేపణ చేయడం చాలా కష్టం. ఆ దేశాల్లో ప్రకృతి అన్నది కొంచెం తక్కువ ఆనందంగా ఉంటుంది. దే ఆర్ ఆల్ ల్యాండ్స్ ఆఫ్ మచ్ రెయిన్ అండ్ డల్ స్కైస్. అక్కడ ఎక్కువ వర్షము, స్కై ఎప్పుడు డల్ గా ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా బూడిద రంగుతో గ్రీన్ గా. దేర్ లైఫ్ అండ్ పోయట్రీ టేక్ ఏ విస్టిఫుల్ టర్న్. అక్కడ జీవితం గాని, పోయట్రీ గాని ఒక రకమైన దుఃఖదాయకంగా కనబడుతూ ఉంటుంది. ఈ కాంట్రాస్ట్ ఈస్ ట్రెమెండస్. అంటే జాయ్ఫుల్ గా ఉన్న వాళ్ళకి, దుఃఖదాయకంగా వీళ్ళకి వ్యతిరేకత అన్నది చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడ బిట్వీన్ దోస్ గ్రీస్ ఆర్ సిసిలీ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ రేడియేటింగ్ గోల్డెన్ అండ్ బ్లూ అండ్ రెడ్. గ్రీస్ లో, సిసిలీలో ప్రతిదీ కూడా బంగారం రంగుతో, నీలం రంగుతో, ఎర్ర రంగుతో అది ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ ప్రజలు చాలా హ్యాపీగా ఉంటారు. ద క్రీచర్స్ ఆఫ్ నేచర్ అంటే ప్రకృతిలో ఉన్న జీవులన్నీ కూడా ఆ ఆనందంలో, వ్యక్తి యొక్క హ్యాపీనెస్ లో అవి కూడా డాన్స్ ఆనందపడుతూ ఉంటాయిట. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ డ్రాన్ టు ఎనీ వన్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ జాయస్ లవ్. అంటే ఆనందంగా ఉన్న, ప్రేమతో ఉన్న వాళ్ళ దగ్గరికి అలాంటివన్నీ వెళ్ళిపోతాయి. అండ్ దే ఆర్ హ్యాపీ ఇన్ హిజ్ ఆరా. ఆయన ఆరాలో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ రిగార్డ్ హిమ్ విత్ హై ఫేవర్. ఆయన్ని ఎంతో ఇష్టం